నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. ఇవాటి స్పెషల్ స్టోరీ. వరంగల్ దీప్తి రాష్ట్రానికే ఘనకీర్తి. పారాలింపిక్స్లో కాంస్యం సాధించిన పరుగుల శివంగి దీప్తి. పేద కుటుంబంలో పుట్టి వెలుగులు నింపింది. పంతం పట్టి పథకం కొట్టింది. రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్ జీవంజి దీప్తి. గ్రహణం రోజు పుట్టిందని అవహేళన చేసిన వారే మెచ్చుకునేలా సాగింది జీవంజి దీప్తి ప్రయాణం. పథకం సాధించి తన కల్లెడ గ్రామాన్ని వార్తల్లో నిలిచేలా చేసిన జీవంజి దీప్తి స్టోరీ మీకోసం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో సెప్టెంబర్ 27, 2003 సంవత్సరంలో జీవంజి ధనలక్ష్మి యాదగిరి దంపతులకు ప్రథమ పుత్రికగా జన్మించింది. గ్రహణం రోజు జన్మించిందని అవమానించారు. పుట్టుకతోనే అవమానాలు ఎదుర్కొన్న దీప్తి కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ పాఠశాలలో విద్యను అభ్యసించింది. 4వ తరగతిలోనే రన్నింగ్పై మక్కువ పెంచుకుంది. పాఠశాల నుండి ఇంటికి నడుస్తూ కాకుండా పరిగెత్తుతూ వెళ్లేది. దీప్తి ప్రతిభను గుర్తించిన ఆర్డీఎఫ్ ఫౌండర్ మెంబర్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు క్రీడల వైపు మళ్లించారు. కోచ్ ద్వారా ప్రత్యేక తర్ఫీదును ఇస్తూ ప్రోత్సహించారు. అథ్లెటిక్స్లో జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి 2016లో పాఠశాల స్థాయిలోనే స్థాయిలో శిక్షణకు ఎంపికైంది. ఇప్పటికీ అక్కడే శిక్షణ తీసుకుంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. 2016 సంవత్సరం నుండి అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటి బరిలో దిగిన ప్రతిసారి పథకాన్ని అందుకున్న దీప్తి మెరుగులు దిద్దితే పల్లెల్లోనూ ఆనిముత్యాలు తయారవుతారనడానికి దీప్తి విజయాలే నిదర్శనం. 2016 నుంచి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ పథకాలు సాధిస్తోంది. 2016లో కరీంనగర్లో జరిగిన జూనియర్ సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్లు, 200 మీటర్లలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. తమిళనాడులో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్లలో 5వ స్థానం, 200 మీటర్లలో 6వ స్థానం సాధించింది. 2017లో కేరళలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100, 200 మీటర్లలో గోల్డ్ మెడల్, గుంటూరులో జరిగిన జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోనూ గోల్డ్ మెడల్ పొందింది. 2019లో ఛత్తీస్గఢ్లో జరిగిన యూత్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్లు, 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించింది. మహారాష్ట్ర ఖేల్ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ పొందింది. కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన సౌత్ జోన్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు న్యూ మిట్ రికార్డును సృష్టించింది. గుంటూరు జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొందింది. పంజాబ్లో నేషనల్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్లలో గోల్డ్ మెడల్, 200 మీటర్లలో సిల్వర్ మెడల్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో హాంకాంగ్లో జరిగిన ఏషియన్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్లలో కాంస్య పథకం, మిడ్లే రిలేలో రజతం సాధించింది. మొరాకోలో జరిగిన పారా ఏషియన్ పోటీల్లో 400 మీటర్ల విభాగంలో జపాన్లో జరిగిన నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి పారాలింపిక్స్కి అర్హత సాధించింది. ప్రస్తుతం పారాలింపిక్స్లో కాంస్య పథకం మెరిసింది. ఇన్ని పథకాలు సాధించిన దీప్తిని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండగలరా? అందుకే సాక్షాత్తు ప్రధాని ప్రశంసతో పాటు సీఎం మన్ననలు అందుకున్న దీప్తి పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం.